ఈచ్ వన్ టీచ్ వన్. ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలి. రీమా వాజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 5th. రీమా అనే ఒక అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. ఆమె తెలివి గల అమ్మాయి మరియు కష్టమైన పనులు కూడా చేస్తుంది. హర్ ఫాదర్ వాజ్ ఏ డాక్టర్ అండ్ హర్ మదర్ వాజ్ ఏ టీచర్. వాళ్ళ నాన్ననేమో డాక్టర్, వాళ్ళ మదర్ ఏమో టీచర్. బోత్ హర్ పేరెంట్స్ వర్క్డ్ వెరీ హార్డ్. వాళ్ళ పేరెంట్స్ కూడా కష్టమైన పని చేస్తున్నారు. దే ఎంప్లాయిడ్ ఏ మేడ్ టు డూ ద హౌస్ హోల్డ్ వర్క్. వాళ్ళ వల్ల పని కష్టంగా ఉందని ఒక పని మనిషిని వాళ్ళు పెట్టుకున్నారు. ద మేడ్ గౌరీ వాజ్ పంక్చువల్ అండ్ హార్డ్ వర్కింగ్. సమ్ టైమ్స్ ద వుడ్ బ్రింగ్ హర్ సన్ రాజు విత్ హర్. రాజు ఆల్వేస్ వాచ్డ్ రీమా రీడ్ బుక్స్ ఆర్ ప్లే ఇన్ ద హౌస్. ఆ పని మనిషి పేరు గౌరీ. అప్పుడప్పుడు వాళ్ళ కొడుకును కూడా రీమా వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉండేది. వాళ్ళ కొడుకు పేరు రాజు. రాజు ఎప్పుడు రీమా బుక్స్ మరియు థింగ్స్ చూస్తూ చదువుతూ ఉండేవాడు. వన్ డే రీమా ఆస్క్డ్ గౌరీ, ఇన్ విచ్ క్లాస్ ఈజ్ యువర్ సన్ ఇన్. ఒకరోజు రీమా పని మనిషిని అడిగింది, మీ కొడుకు ఎన్నో తరగతి చదువుతున్నాడు? గౌరీ replied that he failed in class 2nd and stopped. గౌరీ అన్నది, మా కొడుకు 2వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, అందుకనే స్టాప్ చేసినాం. We do not have money to send him to school. నాతోన డబ్బులు కూడా లేవు స్కూల్కి ఫీజు పే చేయనిక. Moreover, because he failed, he is ashamed of going to school. రాజు కూడా స్కూల్కి పోనీక సిగ్గుపడుతున్నాడు. దట్ ఈవినింగ్ రీమా టోల్డ్ హర్ మదర్ అబౌట్ రాజు. రాజు గురించి ఒక ఈవినింగ్ వాళ్ళ అమ్మతో చెప్పింది రీమా. దిస్ ఈజ్ వెరీ సాడ్ రీమా. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అవర్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ ఇట్స్ బెస్ట్ టు ఎడ్యుకేట్ ఎవ్రీ చైల్డ్. ప్రతి విద్యార్థికి చదువు రావాలని మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇన్ మోస్ట్ స్టేటస్ ఎడ్యుకేషన్ ఈజ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ కంప్లీట్లీ ఫ్రీ. చిల్డ్రన్ ఆల్సో గెట్ ఫ్రీ యూనిఫామ్, బుక్స్ అండ్ మిడ్ డే మీల్స్. గవర్నమెంట్లో ఫ్రీ బుక్స్ ఆర్ ఫ్రీ డ్రెస్సెస్ కూడా ఇస్తారు మరియు మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. పేరెంట్స్ షుడ్ టేక్ advantage of this. You must talk to Raju and convince him to back to school. We will try to help Gauri, said her mother. రీమా వాళ్ళ అమ్మతోన గౌరీ వాళ్ళ